గైస్, నేను మీ శ్రీజాని. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్క్రైబ్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్ అలోకేషన్ మెథడ్స్. ఓకేనా? ఈ వీడియో మాత్రం ఈరోజు మిస్ కాకుండా చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? ఓకే, లైక్ 1.1లో అయినా 1.2లో అయినా 2.1లో అయినా ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే తొందరగా క్లియర్ చేసుకోండి. ఓకేనా? లైక్ క్వశ్చన్ ఎలా అయినా అడగొచ్చు, మనకి ఫైల్ అలోకేషన్ మెథడ్స్ అయినా అడగొచ్చు, లేకపోతే కంటిగ్యూస్. అండ్ ఇక్కడ కాంటిగ్యూస్ అనేది స్పెల్లింగ్ అనేది మిస్టేక్ వచ్చింది చూడండి, ఐ ప్లేస్లో యూ పెట్టుకుంది. అంటే కాంటిగ్యూస్, లింక్డ్ ఆర్ ఇండెక్స్ ఫైల్ అలోకేషన్ మెథడ్స్ అని 3 టైప్స్ ఉంటాయి. ఇవి ఎలా అయినా అడగొచ్చు క్వశ్చన్ అనేది. ఓకేనా? ఓకే, లైక్ 1.1లో అయినా 1.2లో అయినా 2.1లో అయినా బ్యాక్లాగ్స్ ఉంటే తొందరగా క్లియర్ చేసుకొని, మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు నా ఛానల్ని, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే అందరికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, కొంచెం టెన్షన్లో ఉంటారు కదా, సో షేర్ చేయండి. సో ఇప్పుడు మనం చెప్తాను చూడండి. లైక్ మీకు ఏమైనా jntuh అప్డేట్స్ అయినా ప్రీవియస్ పేపర్స్ అయినా ఏమైనా కావాలంటే ఏం చేయాలంటే, నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తున్నాను, ఆ లింక్లో ఫాలో అవ్వండి. లైక్ యూట్యూబ్ లింక్ jntuh వాలా అనే ఛానల్ది, ఆ లింక్లో ఫాలో అయితే వాళ్ళు మీరు అడిగితే అక్కడ పెడతారు. ఓకే, చూడండి. జనరల్లీ ఫైల్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ సెకండరీ స్టోరేజ్ డివైస్ సచ్ యాజ్ హార్డ్ డిస్క్. మనకి ఫైల్స్ అనేది ఎక్కడ స్టోర్ అవుతాయి? సెకండరీ స్టోరేజ్ డివైస్లో ఉంటాయి. హార్డ్ డిస్క్ అయినా అనొచ్చు, మీ ఇష్టం, ఏదైనా అనొచ్చు. సెకండరీ మెమొరీ అని అనొచ్చు, లేకపోతే హార్డ్ డిస్క్ అయినా అనొచ్చు. ఓకేనా? ఫైల్ అలోకేషన్ మెథడ్స్ allows the operating system to allow hard disk space for the files so that hard disk space can be used efficiently manner, as well as files can be accessed in faster manner. ఇక్కడ ఫైల్ అలోకేషన్ మెథడ్స్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి మనకి హార్డ్ డిస్క్లోకి స్పేస్ అనేది అలోకేట్ చేసిద్ది. అక్కడ మనం ఎలాంటి ఫైల్స్ అయినా పెట్టుకోవచ్చు మనము హార్డ్ డిస్క్లో, అంటే సెకండరీ మెమొరీలో. ఓకేనా? సో అప్పుడు మనకి ఏదైనా ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలి, యాక్సెస్ చేయాలి అంటే మనం సెకండరీ మెమొరీ నుంచి హార్డ్ డిస్క్, లైక్ ఏమంటారు, మెయిన్ మెమొరీకి, ప్రైమరీ మెమొరీ అనొచ్చు, మెయిన్ మెమొరీ అని అనొచ్చు. అప్పుడు డైరెక్ట్గా మనకు అక్కడ తెచ్చుకొని ఆ ఫైల్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో బై యూజింగ్ ఫైల్ అలోకేషన్ మెథడ్స్, ఆపరేటింగ్ సిస్టమ్ అలోకేట్స్ డిస్క్ స్పేస్ ఫర్ ఫైల్ బై కీపింగ్ 2 పాయింట్స్. ఇక్కడ మనకి ఫైల్ అలోకేషన్ మెథడ్స్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా అలోకేట్ చేసిద్ది అంటే, డిస్క్ స్పేస్ని, డిస్క్ అంటే ఏంటి, సెకండరీ మెమొరీ యొక్క స్పేస్ని ఎలాగా అలోకేట్ చేసిద్దంటే 2 పాయింట్స్ని మైండ్లో పెట్టుకొని చేసిద్ది. ఓకేనా? అవేం పాయింట్స్ చెప్తాను చూడండి. ఇన్ ఆర్డర్ టు యూటిలైజ్ ద హార్డ్ డిస్క్ స్పేస్ ఇన్ ఎఫిషియంట్ మేనర్. హార్డ్ డిస్క్ స్పేస్ని చాలా మంచిగా యూటిలైజ్ చేయడానికి అది యొక్క పాయింట్ని మైండ్లో పెట్టుకొని ఫైల్ అలోకేషన్ మెథడ్స్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ అలోకేట్ చేసిద్ది. సో దాట్ ఫైల్స్ కెన్ బి యాక్సెస్ ఫాస్టర్ మేనర్. అప్పుడు మనకి ఫైల్స్ అనేది చాలా ఫాస్ట్గా యాక్సెస్ అవుతాయి. ఓకేనా? హార్డ్ డిస్క్ స్పేస్ని మైండ్లో పెట్టుకొని ఎఫిషియెంట్గా హార్డ్ డిస్క్ని యూజ్ చేయడానికి మనం ఇలాగా. ఓకేనా? బై కీపింగ్ దీస్ 2 పాయింట్స్ గోల్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అలోకేట్ స్పేస్ ఫర్ ద ఫైల్స్. అలాగా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అలాగ ఫైల్స్ అనేదాన్ని అలోకేట్ చేసి స్పేస్ అనేది అలోకేట్ చేసింది ఫైల్స్ని దాంట్లో పెట్టడానికి. ఓకేనా? ఓకే, మనకి ఇప్పుడు దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ఫైల్ అలోకేషన్ మెథడ్స్. 3 టైప్స్ ఉంటాయి. అవి ఏంటివి? ఫస్ట్ వన్ ఏమో కాంటిగ్యూస్ అలోకేషన్, ఇంకోటేమో లింక్డ్ అలోకేషన్, ఇంకోటేమో ఇండెక్స్డ్ అలోకేషన్. ఈ 3 ఉన్నాయి. ఫస్ట్ మనకి కాంటిగ్యూస్ అలోకేషన్ చూద్దాం. పైన రాసాను చూడండి, కాంటిగ్యూస్ మెమొరీ అలోకేషన్. ఇన్ దిస్ అప్రోచ్ ఎ సెట్ ఆఫ్ కాంటిగ్యూస్ బ్లాక్స్ విల్ బి అలోకేటెడ్ ఫర్ ఏ ఫైల్. ఇక్కడ మనకి ఈ అప్రోచ్ని యూస్ చేస్తూ కాంటిగ్యూస్ బ్లాక్స్ అంటే ఏంటిది? ఇవే బ్లాక్స్ అనేవి, ఇవే బ్లాక్స్ అంటాము. ఆ బ్లాక్స్ నుంచి మనకి అలోకేట్ చేసిద్ది, ఫైల్కి స్పేస్ అనేది అలోకేట్ చేసిద్ది. లెట్ ద సైజ్ ఆఫ్ ద బ్లాక్ ఈజ్ 2 KB. దెన్ లెట్ ఫైల్ నేమ్ ఈజ్ A. లెట్ ద సైజ్ ఆఫ్ ద ఫైల్ ఈజ్ 20 KB. So if we use contiguous memory allocation, then totally 10 blocks for A. ఇక్కడ మనకి ఫైల్ A అనేది ఉంది. ఓకేనా? ఫైల్ నేమ్ అనేదేమో A. ఓకేనా? ఫైల్ లెంత్ ఎంత, ఫైల్ సైజ్ ఎంత, 20 KB ఉంది. సో 20 KBలో మనకి ఎన్ని బ్లాక్స్ ఉంది? సైజ్ ఆఫ్ ద బ్లాక్ ఏమో 2 KB. సింగిల్ బ్లాక్ ఇదేమో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 20 KB ఫైల్ అనుకోండి. 20 KB ఫైల్లో మనకి
2 KB ఈచ్ సింగిల్ బ్లాక్ 2 KB అక్కర్ అయింది స్పేస్. సో ఇప్పుడు 20 KBని 2 చేస్తే ఎంత అయింది 10 × 2 20. సో 10 బ్లాక్స్ ఉంటాయి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇక్కడ దాకా 9 దాకా. సో ఈ 10 బ్లాక్స్ని మనకి అలొకేట్ చేసింది. ఓకేనా, స్పేస్ అనేది అలొకేట్ చేసింది. కాంటిగ్యూస్ మెమొరీ అలొకేషన్ అంటాం దీన్ని. ఓకేనా, ఓకే. ఇదేంటిది హార్డ్ డిస్క్, ఇదేమో ఫైల్ అలొకేషన్ టేబుల్. దీని గురించి ఇదంతా కలిపితే ఏంటి మనకి కాంటిగ్యూస్ అలొకేషన్, మెమొరీ అలొకేషన్. ఓకేనా, కాంటిగ్యూస్ ఫైల్ అలొకేషన్ మెథడ్స్ అంటాం ఇది. ఓకే, ఇప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఆ డయాగ్రామ్ గురించి. చూడండి. ఓకే, వీ కెన్ సీ హార్డ్ డిస్క్ అండ్ ఫైల్ అలొకేషన్ టేబుల్. మనకి ఇక్కడ హార్డ్ డిస్క్ ఇంకా ఫైల్ అలొకేషన్ టేబుల్ అనేది కనపడుతుంది కదా. సో ఇన్ హార్డ్ డిస్క్ వీ హ్యావ్ టోటల్లీ 12 బ్లాక్స్ అరేంజింగ్ 0 to 11. ఇక్కడ మనకి ఇదేమో హార్డ్ డిస్క్ కదా. హార్డ్ డిస్క్లో మనకి టోటల్గా ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి 12 బ్లాక్స్. 0 నుంచి 11 దాకా కౌంట్ చేయండి, 12 బ్లాక్స్ వస్తాయి. సో 0 నుంచి 11 దాకా అరేంజ్ అయి ఉన్నాయి ఈ బ్లాక్స్ అనేవి. ఈ కాంటిగ్యూస్ బ్లాక్స్ అంటాం వీటిని. ఓకే, నెక్స్ట్ చూడండి. ఫైల్ అలొకేషన్ టేబుల్ కంటైన్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ దట్ ఈ స్టోర్డ్ ఇన్ ద హార్డ్ డిస్క్ ఆర్ సెకండరీ మెమొరీ. ఇదిగోండి, ఈ ఫైల్ అలొకేషన్ టేబుల్లో మనకి ఏం కంటైన్ అయి ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది. దేని గురించి ఉంది, ప్రతి ఒక్క ఫైల్ ఉంది కదా. ఫైల్ ఎక్కడైతే సెకండరీ మెమొరీలో స్టోర్ అయిన ఫైల్స్ మొత్తం ఇక్కడ రాసింది. ఇదేమో ఫైల్ ఏ, ఇదేమో ఫైల్ బి, ఇదేమో ఫైల్ సి. ఇలాగా చాలా ఉంటాయి కదా సెకండరీ మెమొరీలో ఫైల్స్. ఆ ఫైల్స్తో ఇక్కడ మనకి ఉన్నాయి. ఈ ఫైల్ అలొకేషన్ టేబుల్ అనేది కంటైన్ అయి ఉంది. నెక్స్ట్ చూడండి. ఫైల్ అలొకేషన్ టేబుల్ కంటైన్స్ 3 columns. One column name is name of the file is, and second column is start block and block number, and third column is length of the file. ఇక్కడ మనకి ఈ ఫైల్ అలొకేషన్ టేబుల్లో మనకి ఎన్ని ఉన్నాయి కాలమ్స్ 1 2 3 కాలమ్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ కాలమ్ ఏమో ఫైల్ నేమ్ ఉంది, అండ్ సెకండ్ కాలమ్ ఏమో లైక్ స్టార్టింగ్ బ్లాక్ ఏముంది. ఇది స్టార్టింగ్ బ్లాక్, ఇది ఎండింగ్ బ్లాక్. ఎండింగ్స్ ఉంటాయి కదా అవి. ఓకే, ఇదేంటిది, ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్. సో ఇప్పుడు మనకి ఇదేంటిది లెంత్ అంటే ఏం లెంత్ అసలుకి, లెంత్ ఆఫ్ ద ఫైల్. ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ చూడండి. ఫస్ట్ ఫైల్ నేమ్ ఈజ్ ఏ, స్టార్టింగ్ బ్లాక్ ఈజ్ 1. In hard disk, file A occupies 3 blocks of the size length. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఫైల్ నేమ్ ఇదేంటిది రోస్ కదా. ఇది రోస్లో ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. అంటే ఫస్ట్ ఫైల్లో ఏ ఉంది. ఇప్పుడు ఏ అనేది స్టార్టింగ్ బ్లాక్ ఏంటిది 1. ఏ అనేది స్టార్టింగ్ బ్లాక్ 1. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఫైల్ ఏ అనేది ఏమి ఆక్యుపై చేసింది, 3 బ్లాక్స్ అనేది ఆక్యుపై చేసింది. సో ఇదేమో ఏ కదా, ఇది ఫస్ట్ ఈ రో ఉంది కదా. ఈ రోలో ఫస్ట్ బ్లాక్స్ ఉన్నాయి కదా. ఆ బ్లాక్స్లో ఏవైతే బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా, ఇది ఫస్ట్ బ్లాక్, ఇది థర్డ్ బ్లాక్. ఓకేనా, ఇదేమో స్టార్టింగ్ బ్లాక్. ఓకేనా, ఇప్పుడు లెంత్ చూడండి 1 2 3. సో మనకి ఎన్ని ఉన్నాయి 3 అనేది ఆక్యుపై చేసింది. ఓకేనా, ఫైల్ ఏ అనేది 3 బ్లాక్స్ అనేది ఆక్యుపై చేసింది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఫైల్ ఏ అనుకోండి. ఓకేనా, తర్వాత ఫైల్ బి, తర్వాత ఫైల్ సి, అలా. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ఫైల్ నేమ్ ఈజ్ బి, స్టార్టింగ్ బ్లాక్ ఈజ్ 5, అండ్ లెంత్ ఆఫ్ ద ఫైల్ ఈజ్ 2 blocks. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైల్ ఏమో బి, ఇది ఫైల్ నేమ్ ఏమో బి, అండ్ స్టార్టింగ్ అంటే ఈ సెకండ్, ఇదేమో ఫైల్ బి. ఈ ఫైల్ బిలో స్టార్టింగ్ ఏముంది, స్టార్టింగ్ బ్లాక్ 5 ఉంది. అండ్ లెంత్ ఎంత ఉంది ఈ ఫైల్ బిలో 1 2, ఏదైతే బ్లాక్లో ఉన్నా అవి. సో అలాగా మనకి ఫైల్ 2 అనేది ఇలాగా ఆక్యుపై చేసింది 2 blocks అనేవి. ఓకేనా గైస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఫైల్ నేమ్ ఈజ్ సి, స్టార్టింగ్ బ్లాక్ ఈజ్ 8, అండ్ లెంత్ ఆఫ్ ద ఫైల్ ఈజ్ 2 blocks ఇన్ హార్డ్ డిస్క్. సో ఇక్కడ ఫైల్ అలొకేషన్ టేబుల్ ఇదేమో ఫైల్ నేమ్ సి, ఇదేమో స్టార్టింగ్ ఏంటి 8th బ్లాక్, అండ్ లెంత్ ఎంత ఈ సిలో, ఇది సి అనుకోండి, ఇది ఫైల్ సి. ఇక్కడ ఈ రో ఫైల్ సి అయితే స్టార్టింగ్ బ్లాక్ ఏముంది ఇక్కడ బ్లాక్ కలర్లో 8 ఉంది. దీని లెంత్ ఎంత ఉంది, ఈ ఫైల్ సి లెంత్ 1 2 బ్లాక్స్ ఆక్యుపై చేసింది స్పేస్ అనేది. సో ఇది మనకి ఇక్కడ వరకు
So this file allocation table contains information about files which are stored in hard disk secondary memory. ఇదిగోండి ఈ ఫైల్ అలొకేషన్ టేబుల్ అనేది ఎందుకు అసలుకి ఫైల్ అలొకేషన్ టేబుల్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అవన్నీ ఏంటివి పర్టికులర్ ఫైల్స్ మనకి ఎక్కడ స్టోర్ అయ్యి ఉన్నాయి, ఏ రోలో స్టోర్ అయ్యి ఉన్నాయి హార్డ్ డిస్క్ అంటే ఏంటి సెకండరీ మెమొరీ, పెద్ద మెమొరీ. ఓకేనా? ఓకే. డిసడ్వాంటేజెస్ చూడండి. డిఫికల్ట్ టు ఫైండ్ కాంటిజియస్ బ్లాక్. లెట్ us assume that to have 100 blocks, like it is very difficult to find 100 contiguous blocks at once. ఇప్పుడు మనకి ఇది ఒక డిసడ్వాంటేజ్. 100 కాంటిజియస్ బ్లాక్స్ని మనము వెతకాలంటే చాలా కష్టం కదా. సో ఇది చాలా వెరీ డిఫికల్ట్ కదా. సో ఇది ఒక డిసడ్వాంటేజెస్ ఆఫ్ కాంటిజియస్ మెమరీ. ఇక్కడ చూడండి, ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అనేది కూడా ఇక్కడ మనకి డిసడ్వాంటేజెస్. ఎక్స్టర్నల్ fragmentation, sufficient blocks are available in hard disks, but external fragmentation, sufficient blocks that are available in hard disk, but they are available in different locations. The first 5 blocks are available at once, and second 5 blocks are available in once, and third 5 blocks are available in at another one more location, like that. ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అంటే మనకి సఫిషియంట్ బ్లాక్స్ ఆర్ అవైలబుల్, చాలా బ్లాక్స్ ఉంటాయి. కాకపోతే మనకి ఏమైంది, డిఫరెంట్ మెమొరీ ఎలొకేషన్స్లో బ్లాక్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ బ్లాక్ 5 బ్లాక్స్ ఉన్నాయి, ఆ బ్లాక్స్ అనేమో ఒక దగ్గర ఉంటాయి, ఒక మెమొరీ ఎలొకేషన్లో ఉంటాయి. ఇంకొక సెకండ్ 5 బ్లాక్స్ ఏమో ఇంకొక మెమొరీ ఎలొకేషన్లో ఉంటాయి. ఇలాగ ఫైండ్ చేయడానికి చాలా డిఫికల్ట్గా ఉంటాయి కదా. సో ఇది ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అంటాము. అన్నీ ఒక దగ్గర ఉంటే మనకి ఈజీగా ఫైండ్ చేయడానికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ అలా లేదు కదా. సో దీన్నే ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అంటాము. చూడండి, ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ మీన్స్ సఫిషియంట్ ఫ్రీ బ్లాక్స్ ఆర్ అవైలబుల్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్ కెనాట్ అలొకేట్ those blocks for the file because those blocks are not contiguous. ఇక్కడ చూడండి, మనకి ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్లో సఫిషియంట్ ఫ్రీ బ్లాక్స్ అనేవి చాలా ఉన్నాయి, బట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అలొకేట్ చేయదు. ఎందుకు అలొకేట్ చేయదు ఫైల్స్ అనేవి? ఎందుకంటే ఆ బ్లాక్స్ అనేవి కాంటిజియస్ కాదు. ఓకేనా? ఆ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రీగా అవి కాంటిజియస్ కాదు. ఏవైతే కాంటిజియస్ ఉన్నాయో ఆ బ్లాక్స్ మాత్రమే మనకి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మెమొరీ అనేది అలొకేట్ చేసిద్ది. ఓకేనా? we know that we can solve the external fragmentation with the help of comparison, but it is expensive. In order to overcome this problem we can use second approach, linked list. ఇక్కడ చూడండి, మనకి ఈ ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ని సాల్వ్ చేయడానికి మనం కంపారిజన్ అనేది యూజ్ చేయొచ్చు. కాకపోతే దానికి కాస్ట్ అనేది చాలా ఎక్కువ, అంటే ఎక్స్పెన్సివ్గా ఉంది. సో ఈ ప్రాబ్లమ్ని ఇంకొక విధంగా మనం లింక్ లిస్ట్ అలొకేషన్ని యూజ్ చేస్తూ మనము ఈ ప్రాబ్లమ్ అనేదాన్ని మనం సాల్వ్ చేయాలి అనుకుంటున్నాము. సో ఇప్పుడు లింక్ లిస్ట్ అనేది సెకండ్ మెమొరీ అలొకేషన్ మెథడ్. ఓకేనా? చూడండి, లింక్డ్ అలొకేషన్ it is based upon linked list. Here we can have a collection of blocks where in each block we can have a pointer field, so that first block pointer contains the address of second block pointer contains address of the third block, that third block pointer contains address of fourth block, that like that we can say that approach is based on the individual blocks. ఇక్కడ నేను ఇప్పుడు డయాగ్రామ్ రూపంలో ఇది హార్డ్ డిస్క్ అనుకోండి, ఇది ఫైల్ అలొకేషన్ టేబుల్ అనుకోండి. ఇప్పుడు మనకి ఫస్ట్ బ్లాక్ ఉంది కదా, ఫస్ట్ బ్లాక్ అనేదేమో ఇదేమో దీనికి పాయింటర్ ఉంటుంది ఫస్ట్ బ్లాక్ దానికి. సో ఫస్ట్ బ్లాక్ పాయింటర్ అనేది మనకి ఫస్ట్ బ్లాక్ పాయింటర్ కంటైన్స్ ద అడ్రస్ ఆఫ్ సెకండ్ బ్లాక్, and second block pointer contains address of third block pointer contains address of fourth block. ఓకేనా? ఇలాగా మనకి పాయింటర్స్తో మనకి అలొకేట్ అయింది. దీనికి సపరేట్గా ఇండివిజువల్ బ్లాక్స్ అనేవి ఉంటాయి ఈ అప్రోచ్కి, లింక్డ్ అలొకేషన్ అప్రోచ్కి. ఓకేనా? దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని మొత్తం లింక్డ్ అలొకేషన్ లిస్ట్ అంటాము. నెక్స్ట్ చూడండి, let us observe the diagram. In that diagram
secondary storage device we have 12 blocks from 0 to 11. దీని ఏమంటాము హార్డ్ డిస్క్ అంటాము. ఇప్పుడు మనకి దీంట్లో ఎన్ని ఉన్నాయి బ్లాక్స్ అనేవి ఇదంతా కౌంట్ చేస్తే మనకి 12 బ్లాక్స్ ఉంటాయి. 12 బ్లాక్స్ని మనం ఎలా రిప్రజెంట్ చేసాం 0 1 2 3 అలా 0 నుంచి 11 దాకా ఉన్నాయి. ఓకేనా, ఇది సెకండరీ మెమొరీ. ఓకేనా, గుర్తుంచుకోండి, పెద్ద మెమొరీ. నెక్స్ట్ చూడండి, ఫైల్ అలొకేషన్ కంటైన్ 3 columns. The first column is file name, second column is starting block and number, and third block contains ending block number. సో ఇప్పుడు మనకి దీంట్లో ఎన్ని ఉన్నాయి ఈ ఫైల్ అలొకేషన్ టేబుల్లో 3 columns అనేవి ఉంది. ఫస్ట్ కాలంలో ఏమో ఫైల్ ఉంది, ఫైల్ ఏ ఉంది. సెకండ్ కాలంలో స్టార్టింగ్ పాయింట్ ఉంది, అండ్ థర్డ్ కాలంలో మనకి ఎండింగ్ పాయింట్ అని ఉంది. ఓకేనా, ఎండింగ్ బ్లాక్. ఓకేనా, ఫస్ట్ స్టార్టింగ్ బ్లాక్, ఎండింగ్ బ్లాక్. ఇప్పుడు మనము దీనిలో చూద్దాము, చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఫైల్ ఈజ్ ఏ, స్టార్టింగ్ బ్లాక్ నెంబర్ ఈజ్ 1 అండ్ ఇన్ సెకండరీ మెమొరీ, అండ్ ఎండింగ్ బ్లాక్ ఈజ్ 10. ఇక్కడ చూడండి, ఇది ఫైల్ అలొకేషన్ టేబుల్లో కదా. సో ఫైల్ అలొకేషన్ టేబుల్లో నేమ్ ఆఫ్ ద ఫైల్ ఏమో ఏ ఉంది, స్టార్టింగ్ బ్లాక్ ఏమో 1 ఉంది, అండ్ ఎండింగ్ బ్లాక్ ఏమో 10 ఉంది. సో ఇక్కడ దీంట్లో చూస్తే ఇదంతా ఏమంటాము ఫైల్ ఏ. ఇది మొత్తం హార్డ్ డిస్క్లో మొత్తం ఫైల్ ఏ ఉంది సెకండరీ మెమొరీలో. ఫస్ట్ బ్లాక్ ఏంటిది 1 ఉంది, స్టార్టింగ్ బ్లాక్ ఏంటిది 1. ఇట్లా లింక్ అవుతూ ఇక్కడ చివరి దాకా వచ్చింది. సో ఎండింగ్ బ్లాక్ ఏంటిది ఇక్కడ మనకి 10. సో ఎండింగ్ బ్లాక్ ఏంటి 10. సో గైస్, నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే అందరూ కంగారులో ఉన్నారు, ఎగ్జామ్స్ కదా. సో షేర్ చేయండి. ఓకే, స్టార్టింగ్ బ్లాక్ 1 contains pointer. This pointer points the address of the next block. That the fourth block contains the address of next block. That is a block 5. Next చూడండి, fifth block contains the address of next block. That is ninth block. And ninth block contains the address of next block. That is 10th block. 10th is a last block, end block. ఇక్కడ ఏం చెప్తున్నారంటే చూడండి, స్టార్టింగ్ బ్లాక్ ఏముంది 1 ఉంది. 1కి ఏం పాయింటర్ ఉంది 1 కంటైన్స్ ద పాయింటర్ ఉంది కదా. దిస్ పాయింటర్ అడ్రస్ ఈజ్ ఆఫ్ ద బ్లాక్ నెక్స్ట్ బ్లాక్. ఇది యొక్క పాయింటర్ యొక్క అడ్రస్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది, ఫోర్త్ బ్లాక్లో ఉంది. సో ఫోర్త్ బ్లాక్ కంటైన్స్ ద అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ బ్లాక్. దీని యొక్క అడ్రస్ ఎక్కడుంది, 5th బ్లాక్లో ఉంది. సో 5th బ్లాక్ కంటైన్స్ ద అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ బ్లాక్. ఈ నెక్స్ట్ బ్లాక్లో మనకి అడ్రస్ అనేది ఉంది. సో 9th బ్లాక్కి ఏముంది ఇప్పుడు అడ్రస్, నెక్స్ట్ బ్లాక్లో ఉంది అడ్రస్. సో 10th బ్లాక్ అనేది లాస్ట్, ఎండ్ బ్లాక్. ఓకేనా గైస్, అర్థమైందా? సో ఇన్ దిస్ వే వీ కెన్ అలొకేట్ మెమొరీ టు ద ఫైల్ విత్ ద హెల్ప్ ఆఫ్ లింక్ లిస్ట్. మనం ఇలాగా మెమొరీ అలొకేషన్ చేయొచ్చు. దేన్ని యూస్ చేస్తూ, లింక్ లిస్ట్ని యూస్ చేస్తూ మనము యూస్ చేయొచ్చు. ఓకే, సో గైస్, ఇది నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ డిసడ్వాంటేజెస్ అనేవి, లేకపోతే ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే లాంగ్ అవుతుంది లెంత్ అనేది. సో డిసడ్వాంటేజ్ చూద్దాం. ఈచ్ బ్లాక్ ఆఫ్ వి షుడ్ maintain a pointer. So we need to store the pointer. In order to the pointer we can require the much amount of memory. మనకి ఈచ్ బ్లాక్లో ఏం మెయింటైన్ అనేది, ఈచ్ బ్లాక్కి ఒక పాయింటర్ అనేది మెయింటైన్ చేసింది. ఆ పాయింటర్ అనేది ఎందుకు, నెక్స్ట్ అడ్రస్ని స్టోర్ చేయడానికి ఇది యూజ్ అయ్యిద్ది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, సెకండ్ ప్రాబ్లమ్ ఇది డిసడ్వాంటేజ్. ఓకేనా, ఆ పాయింటర్కి చాలా మెమొరీ అనేది వేస్ట్ అవుతుంది కదా పాయింటర్ని యూజ్ చేసినందుకు, అదొక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లమ్, ఇట్ విల్ టేక్ ద మోర్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్ ద ట్రావర్సింగ్ ఆర్ ఇట్ టేక్ ద యాక్సెసింగ్ టైం. ఇక్కడ చాలా అసలుకి యాక్సెస్ అవ్వడానికి చాలా టైం తీసుకుంది, ట్రావర్స్ అవ్వడానికి ఒక లింక్ నుంచి ఇంకొక లింక్కి, ఎందుకంటే ఇక్కడ టైం అనేది వేస్ట్ అవుతుంది. సో ఇది ఒక సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి, let us assume that we are having a linked list with 100 blocks. If we want to access the 100th block, then last 100 block, then we need to access all the previous blocks. That is nothing but 99 blocks for accessing. It take more అమౌంట్ ఆఫ్ టైం. ఇక్కడ మనకి 100 బ్లాక్స్ ఉన్నాయి కదా, 100 బ్లాక్స్ని మనము యాక్సెస్ చెయ్యటానికి 100, ఇప్పుడు సపోజ్ 100 బ్లాక్స్లో మనకి 99th తర్వాత 100 ఉంటుంది కదా, 100 బ్లాక్ యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 1 2 3 4 5 6 7 8 9 10
ఇంకా అప్ టు సో 99th బ్లాక్ దాకా మనము దాన్ని ఆ బ్లాక్స్ దగ్గరికి వెళ్ళాలి, యాక్సెస్ చేయాలి. సో 100th బ్లాక్ అట్లాగా టైం టేకింగ్ అవుతుంది ప్రాసెస్ అనేది కదా. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోండి, ఇది ఒక డిసడ్వాంటేజ్. మనము డైరెక్ట్గా 100th బ్లాక్ చేయలేము. అన్నీ చేసిన తర్వాతనే 100 ప్రీవియస్గా ఉంటాయి కదా ఆ బ్లాక్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత, యాక్సెస్ చేసిన తర్వాతే మనము 100th బ్లాక్ అనేది ఎగ్జిక్యూషన్ యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా. సో వీ కెన్ ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండెక్స్డ్ అలొకేషన్. ఇండెక్స్డ్ అలొకేషన్ యూజ్ చేస్తే మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. చూడండి, ఇండెక్స్డ్ అలొకేషన్ అంటే ఏంటో. ఇండెక్స్డ్ అలొకేషన్లో కూడా సేమ్ హార్డ్ డిస్క్ ఉంది. ఇంకా హార్డ్ డిస్క్ అంటే ఒక్కదానికే మనకి అన్ని ఇండెక్సెస్ అనేవి వస్తాయి, ఫైల్ ఇండెక్స్ బ్లాక్స్. ఇప్పుడు దీని గురించి చెప్తాను చూడండి. లెట్ us అబ్జర్వ్ ఫైల్ అలొకేషన్ టేబుల్. నేమ్ ఆఫ్ ద ఫైల్ ఈజ్ A, ఇండెక్స్ బ్లాక్ ఈజ్ 1. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైల్ అలొకేషన్ టేబుల్లో మనకి ఏముంది, నేమ్ ఆఫ్ ద ఫైల్ ఏమో A ఉంది, ఇంకా ఇండెక్స్ బ్లాక్ ఏముంది 1 ఉంది. ఓకేనా. ఓకే, సో ఇక్కడేమో 1. ఓకేనా, ఇది 1 అనుకోండి, ఇది ఇండెక్స్ బ్లాక్, ఇది ఫైల్ మొత్తం ఫైల్ ఏ అనేది, అది సారీ ఇక్కడ కదా ఫైల్ ఏ, ఇదంతా ఫైల్ ఏ, హార్డ్ డిస్క్లో ఉన్నది మొత్తం ఫైల్ ఏ. ఇదేమో ఇండెక్స్ బ్లాక్ 1. ఓకేనా. దిస్ బ్లాక్ కంటైన్ అడ్రస్ ఆఫ్ ఆల్ బ్లాక్స్. అంటే దిస్ బ్లాక్ అంటే బ్లాక్ 1 అనే దానికి అడ్రస్, అన్ని బ్లాక్స్లో ఉన్న అడ్రస్ మొత్తం దీనికే ఉంటుంది, ఫస్ట్ బ్లాక్కే. సో ఫస్ట్ బ్లాక్కి ఉన్న అన్ని అడ్రస్ మనకి ఫస్ట్ బ్లాక్లోనే ఉంటాయి. ఓకేనా. ఇఫ్ వీ టేక్ లింక్డ్ లిస్ట్, ఫస్ట్ బ్లాక్ కంటైన్ అడ్రస్ ఆఫ్ సెకండ్ బ్లాక్ పాయింటర్ కంటైన్స్ అడ్రస్ ఆఫ్ థర్డ్ బ్లాక్ ఎక్సెట్రా. సో ఇలాగా మనకి ఫస్ట్ బ్లాక్ ఏమో సెకండ్ బ్లాక్ అడ్రస్ ఉంది, సెకండ్ బ్లాక్ ఏమో థర్డ్ బ్లాక్ అడ్రస్ ఉంది, అలాగా మనకి అలా ఉంది. కాకపోతే ఇక్కడ ఏముంది, మొత్తానికి ఒకటే ఇండెక్స్ యొక్క ఒకటే దానికి అన్ని అడ్రస్లు ఒకే దానికి ఉంది, ఫస్ట్ దానికి. ఓకేనా, అర్థమైందా. whereas if we take index allocation, a single block contains addresses of block which are allocated for the file. మనం కాకపోతే ఇక్కడ ఇండెక్స్ అలొకేషన్లో సింగిల్ ఒక్క బ్లాక్కే మనకి అడ్రసెస్ అన్ని బ్లాక్స్కి ఉన్నాయి, ఒకటే అడ్రస్. ఓకేనా. నెక్స్ట్ 1 is a index block. Index block contains the block numbers which are allocated by the file. 1 అనేది ఏంటిది ఇక్కడ, 1 అనేదేమో ఇండెక్స్ బ్లాక్ అంటాము. ఈ ఇండెక్స్ బ్లాక్కి ఏం కంటైన్ ఉంటాయి, బ్లాక్ నెంబర్స్ ఆఫ్ అలొకేటెడ్, ఏవైతే ఫైల్స్ అలొకేట్ అయ్యాయో ఆ ఫైల్ యొక్క అన్ని బ్లాక్ నెంబర్స్ 1 అనేదానికి ఉంటుంది. సో దాట్ ఫస్ట్ బ్లాక్ ఈజ్ 0. సో ఫ్రమ్ 1 to 0 వీ హ్యావ్ ఎ లింక్. సో ఇక్కడ చూడండి ఇదేంటిది, ఫస్ట్ బ్లాక్లో ఏమున్నాయి, 0 to 1 to 0 అంటాం. 0 1, 0 నుంచి ఒక 1 ఉంది. ఓకేనా. ఏంటిది ఇది, ఫస్ట్ బ్లాక్ అనేదానికి 0 నుంచి 1కి ఒక లింక్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ బ్లాక్ ఈజ్ 3. సో ఫ్రమ్ 1 to 3 వీ హ్యావ్ లింక్. సో నెక్స్ట్ బ్లాక్ ఏంటిది 3, 1 నుంచి 3కి ఒక లింక్ ఉంది. ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ బ్లాక్ ఈజ్ 4. సో ఫ్రమ్ 1 to 4 వీ హ్యావ్ ఎ లింక్. నెక్స్ట్ బ్లాక్ ఏంటిది ఇక్కడ 1 to 4కి కూడా ఒక లింక్ ఉంది, 1 నుంచి 4. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ బ్లాక్ ఈజ్ 5. సో 1 to 5 వీ హ్యావ్ ఏ లింక్. ఇంకో నెక్స్ట్ బ్లాక్ ఏంటిది ఇక్కడ 5. సో అక్కడ నుంచి 1 నుంచి 5 దాకా ఇంకొక లింక్ ఉంది. ఓకేనా. ఓకే, నెక్స్ట్ బ్లాక్ ఈజ్ 6. సో ఫ్రమ్ 1 to 6 వీ హ్యావ్ అనదర్ లింక్. సో 1 నుంచి 6 నెక్స్ట్ బ్లాక్ అనేది 6. సో 1 నుంచి 6 దాకా ఇంకొక లింక్ అనేది ఉంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇండెక్స్డ్ అలొకేషన్. సో ఇట్ విల్ టేక్ లెస్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఆఫ్ మెమొరీ దాన్ లింక్ లిస్ట్. ఇక్కడ మనకి చాలా తక్కువ మెమొరీ అనేది యాక్సెస్ అయింది, మనకి ఎక్కువ టైం తీసుకోదు. ఓకేనా. దీనికి యొక్క అడ్వాంటేజెస్ ఏమున్నాయో చెప్తాను చూడండి. అడ్వాంటేజెస్, సపోర్ట్ బోత్ సీక్వెన్స్ అండ్ డైరెక్ట్ అడ్రస్. సీక్వెన్స్గా ఇక్కడ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ నో ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఉండదు. నెక్స్ట్ ఫ్రాగ్మెంటేషన్ అంటే తెలుసు కదా మీకు, ఎక్కడైనా మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. మెడిసిన్ షాప్కి వెళ్తే ఏ అనే బ్లాక్, బి అనే బ్లాక్, ఏలో ఉన్నాయి మొత్తం ఏకి సంబంధించిన నేమ్స్లో ఉన్నవి ఉంటాయి అలా.
ఓకే, ఈజీగా తీసుకోవచ్చు. వెన్ ఎవర్ ఫైల్ సైజ్ ఇంక్రీజెస్ దెన్ వీ కెన్ ఈజీలీ యాడ్ ద న్యూ బ్లాక్స్ టు ద ఇండెక్స్ బ్లాక్. సింప్లీ వీ హ్యావ్ టు స్టోర్ న్యూ బ్లాక్ అడ్రస్ ఇన్ ద బ్లాక్. దిస్ ఈజ్ ఏ ఫైల్ అలొకేషన్ మెథడ్. ఎప్పుడైతే మనకి ఫైల్ సైజ్ అనేది పెద్దగా అంటే ఇంక్రీజ్ అయిందనుకోండి, అప్పుడు మనం ఈజీగా ఇంకొక న్యూ బ్లాక్ని మనం యాడ్ చేసుకోవచ్చు ఇండెక్స్ బ్లాక్కి. సో దీన్నే ఒక అడ్వాంటేజ్ ఇది ఫైల్ అలొకేషన్ మెథడ్స్లో. వీటిల్నే మనం ఫైల్ అలొకేషన్ మెథడ్స్ అంటాము. గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లైక్ 1 2 లైనా 2 లైనా ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే తొందరగా క్లియర్ చేయండి. నా ఛానల్లో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా పీడిఎఫ్స్ కావాలన్న వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ.